రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు, జైలు శిక్షను నిరసిస్తూ మేడ్చల్ జిల్లా నాగోల్ క్రాస్ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి. మోడీ ప్రభుత్వం కావాలనే కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చేస్తుందని మండిపడ్డారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అప్పీలు చేసుకోవడానికి 30 రోజుల గడువు కావాలనే 24 గంటల గడవక ముందే లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించారు. కొన్ని కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదనంతను అప్పనంగా అప్పచెప్తున్న ఈ యొక్క బీజేపీ పార్టీ కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, వీళ్ళని పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు నిలదీసినందుకు ఈరోజు ఒక పంచిమాలిన కేసు చూపించి సభ్యత్వాన్ని రద్దు చేసి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం సాగిస్తుందని చెప్పి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదైతే అదానీలు తర్వాత మిగతా నీరజ్ మోడీ, లలిత్ మోడీ అనేక రకమైన ఈ బీజేపీ వ్యాపారవేత్తలు 20 మంది కనీసము ఒక 10,000 ట్రిలియన్ రూపాయలు ఈ బ్యాంకులను కానీ భారతదేశ దోచుకున్న ఈ గుజరాతీ ఈ కార్పొరేట్ వ్యవస్థను కాపాడుతున్న ఈ మోదీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం చూస్తే గతంలో చూస్తే అద్వానీ బీజేపీ వేరు, ఈరోజు అదానీ బీజేపీ వేరు, వాజ్పేయి బీజేపీ వేరు, భారతీయ బీజేపీ భాజపా వేరు. ఈరోజు పూర్తిగా ఈ బీజేపీ పార్టీ పూర్తిగా అదానీ బీజేపీ అయిపోయి ఒక అదానీకే అన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు పత్రికలు కానీ ఎన్డీటీవీ కానీ దాడి జరిపి ఎన్డీటీవీ కూడా కొనేసి అదానికి అప్పయ్యారు. కోర్టులను ఈడీ, సిబిఐ సంస్థల ద్వారా దాడి చేసి ఆ సంస్థలను మళ్ళీ చూస్తే తీరాల్సి అదానికి అమ్మేస్తున్నారు. బాంబే ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఈడీ అండ్ సిబిఐ దాడులు జరిపి మళ్ళీ చూస్తే